ఉన్నవాడు. परमेश्वर त्रिएक परमेश्वर है। మన దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు. और परमेश्वर ने कहा, ఆయన దేవుడే అన్నాడు, मनुष्य को बनाने से पहले మనుషుని సృష్టించక మునుపే आओ हम मनुष्य को बनाए, మనము నరుని సృష్టించుదాం రండి అని దేవుడే అన్నాడు. और परमेश्वर ने मनुष्य को बनाया। దేవుడే మనుషుని సృష్టించాడు. जब परमेश्वर आदमी को बना रहा था, మనుషుని ఎప్పుడైతే దేవుడు సృష్టించాడో तब भी यीशु था। అప్పుడు కూడా యేసు ప్రభు ఉన్నాడు. और जेनेसिस चैप्टर 1 में लिखा है, ఆదికాండ మొదట్లోనే రాయబడింది, परमेश्वर का आत्मा पानियों पे मंडला रहा था। అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నది. उस समय परमेश्वर था, ఆ సమయంలో దేవుడు ఉన్నాడు, यीशु था, యేసు ప్రభు ఉన్నాడు, पवित्र आत्मा था। పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. लेकिन 2000 साल पहले అయితే 2000 సంవత్సరాల वो క్రితం, परमेश्वर पुत्र के रूप में दुनिया में आ गया। 2000 సంవత్సరాల క్రితం ఆ దేవుడే నర రూపిగా ఈ లోకానికి వచ్చాడు. और उसने कहा मैं हूँ। ఆయన అన్నాడు నేనే. सेकंड सवाल, రెండవ మాట, यीशु ने चेलों से पूछा, రెండవ ప్రశ్న యేసు ప్రభు శిష్యులతో అడిగాడు. यीशु ने कहा, యేసు ప్రభు అన్నాడు, ध्यान से सुनिए, జాగ్రత్తగానండి, तुम क्या कहते हो? అయితే మీరేమనుకుంటున్నారు నన్ను గురించి? पत्रस कहता है, అప్పుడు పేతురు అంటున్నాడు, तो जीवते परमेश्वर का पुत्र मसीह है। నీవు జీవము కలిగిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని చెప్పాడు. यीशु कौन है? యేసు ఎవరు? क्या वो मरियम का पुत्र है? మరియమ్మ కుమారుడా? क्या वो यूसुफ का पुत्र है? యేసేవు కుమారుడా? हेलो, వింటున్నారు కదా? वो परमेश्वर का पुत्र है। ఆయన దేవుని కుమారుడు, वो परमेश्वर का पुत्र है। ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. आज रात जो मुझे सुन रहे हैं, ఈ రాత్రి నా మాట వింటున్న ప్రియులారా, वो परमेश्वर का पुत्र है। ఆయన దైవ కుమారుడై ఉన్నాడు. जिसके पास पुत्र है उसके पास जीवन। ఎవరి యొద్ద అయితే ఈ కుమారుడు యేసు ఉంటాడో వారి యొద్ద జీవం ఉన్నది. यीशु ने पतरस से कहा, యేసు పేతురుతో అంటున్నాడు, पतरस योना के पुत्र, యోహాను కుమారుడు అయిన పేతురు. यीशु मसीह जानता है कि वो किसका पुत्र है। యేసు ప్రభు తెలుసు ఆయన ఎవరి కుమారుడు. आपके बारे में भी जानता है। అయితే నిన్ను గురించి కూడా యేసు ప్రభు తెలుసు. वो व्यभिचार करके लाई गई स्त्री के बारे में जानता है। యేసు ప్రభు ఎదుటికి తీసుకొచ్చి పెట్టిన వ్యభిచార స్త్రీని కూడా ఆయన ఎరిగి ఉన్నవాడు. वो सामरी औरत के बारे में जानता है। సమరయ స్త్రీని గురించి సంగతులన్నీ ముందే ఎరిగినవాడు ఆయన. प्रभु यीशु मसीह आपके बारे में जानता है। అదే రీతిగా యేసు ప్రభు నిన్ను గురించి కూడా పూర్తిగా ఎరిగిన దేవుడు ఆయన. जीवन के बारे में నీ जानता है। జీవితం అంతా ఆయనకు తెలుసు. आपके पिता के नाम को जानता है। నీ తండ్రి గారి పేరు ఆయనకు తెలుసు. आपके जीवन के बारे में నీ जानता है। జీవితం అంతా ఆయనకు తెలుసు. यीशु सब कुछ जानता है। సర్వాన్ని ఎరిగిన వాడు దేవుడు. वो पहले से जानता था उसे कौन पकड़वाएगा। ఎవరు ఆయన పట్టుకుంటారో ముందు నుంచి ఆయనకు తెలుసు. वो पहले से जानता था उसे कौन पकड़वाएगा। ఎవరు ఆయన్ని పట్టిస్తారో కూడా ముందుగానే తెలుసు. वो पहले से जानता था कौन उसका इनकार करेगा। ఎవరు ఆయన తిరస్కరిస్తారో అన్న సంగతి ఆయన ముందుగానే తెలుసు. वो जानता था कि कौन 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 और कौन उसे पकड़वा देगा। ఎవరెవరు ఆయన్ని పట్టిస్తారో ఆ సంగతులన్నీ ఆయనకు ముందుగానే తెలుసు. इसलिए यीशु ने कहा, అందుకే యేసు ప్రభు అంటున్నాడు, तुम में से एक मुझे पकड़वाएगा। మీలో ఒకడు నన్ను పట్టిస్తారు. सब लोग कहने लगे क्या मैं हूँ? ఏం ప్రభా నేనా పట్టించేది నిన్ను అని అందరూ అడుగుతున్నారు. किसी को यहूदा के ऊपर डाउट नहीं हुआ। అయితే యోధా ఇస్కరియోతు మీద ఎవరికి డౌట్ రాలా. यीशु ने कहा जिसने बर्तन में मेरे साथ हाथ डाला वही मुझे నాతో పాటు ఎవరైతే ఈ పాత్రలో చెయ్యి రొట్టె ముంచుతారో ఆ వ్యక్తి నన్ను పట్టిస్తారని చెప్పారు. और यहूदा इस्करियोती ने उसे पकड़वा दिया। యేసు ప్రభుని యోధా ఇస్కరియోతే పట్టించాడు. यहूदा इस्करियोती ने उसे पकड़वा दिया। అయితే యోధా ఇస్కరియోతే ఆయన పట్టించడం జరిగింది. यीशु जानता था యేసుకు అన్ని తెలుసు. वो क्रूस पे टांग दिया जाएगा। ఆయన శిలువలో వేలాడదీయబోతున్నాడు. यीशु जानता था ఆయనకు తెలుసు वो मार दिया जाएगा। ఆయన్ని చంపేస్తారని తెలుసు. यीशु ने कहा ఆయన అన్నాడు, मुझे अपना प्राण देने का अधिकार, उसको वापस लेने का నేను अधिकार है। ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది అని అన్నాడు. उसको मारा नहीं गया, అయితే ఎవరు ఆయన చంపలేదు కానీ उसने मरने के लिए दे दिया। ఆయన తను తానే సమర్పించుకున్నాడు. यीशु ने कहा యేసు ప్రభు అన్నాడు, मैं तीसरे दिन मुर्दों में से जी उठूंगा। మూడో దినాన తిరిగి నిత్యముగా లేస్తాను అన్నాడు. और यीशु तीसरे दिन मुर्दों में से जी उठा। అలాగనే మూడో దినాన యేసు పునరుద్ధానంలో లేచాడు. आज भी जिंदा है, నేటికి ఆయన సజీవుడై ఉన్నాడు. आज भी जिंदा है। నేటికి ఆయన సజీవుడై ఉన్నాడు. ताली बजाकर परमेश्वर को महिमा दे। సజీవుడైన దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. यीशु जिंदा है। యేసు సజీవుడు అని చెప్తూ చప్పట్లు కొట్టండి. యేసు సజీవుడు అని చప్పట్లు కొట్టండి. जो लोग आज इस आवाज को सुन रहे ఈ हैं, మాట వింటున్న ప్రియులారా, यीशु मसीह ईसाइयों का नहीं है। యేసు క్రీస్తు అంటే అలా క్రైస్తవుల యొక్క తాత సొమ్ము బాబు సొమ్ము కాదండి. यीशु जगत का उद्धार करता है। యేసు ఈ సర్వ లోకానికి జగత్తు అంతటికి కూడా ఆయన రక్షకుడై ఉన్నాడు. यीशु से पहले कोई नहीं था, యేసుకు మునుపు ఎవరు లేరు ఇక. इसलिए उसने कहा అందుకు ఆయన అంటున్నాడు, पहला भी मैं हूँ और अंत भी मैं हूँ। మొదటి వాడును నేనే, ఆఖరిగా అంతమును నేనే అన్నాడు.
इसीलिए उसने कहा అందుకే ఆయన అంటున్నాడు, जगत की ज्योति मैं हूँ, ఈ లోకానికి వెలుగుని నేనే, जीवन की रोटी मैं हूँ, జీవాహారం నేనే, मार्ग सत्य और जीवन। మార్గ సత్యం జీవం నేనే అన్నాడు. कितने लोग आज रात उस यीशु को जीवन देना चाहते ఈ हैं? రాత్రి మీరు ఎంతమంది ఆయన చేతికి మీ జీవితాన్ని సమర్పించాలనుకుంటున్నారు? చేయొద్దండి. अपने हाथ को उठाइए, అవును, నా జీవితాన్ని నేను యేసుకు సమర్పించాలనుకుంటున్నాను అయ్యా అన్నవారు చేయొద్దండి. अपनी आंखों को बंद करें, కళ్ళు మూయండి, अपनी जगह पे खड़े हो जाएं, లేచి నిలబడండి. अपनी जगह पे खड़े हो जाएं, మీరున్న ఉన్న స్థలంలో లేచి నిలబడండి. अपनी जगह पे खड़े हो जाएं। అక్కడే మీరున్న స్థలంలో లేచి నిలబడండి. राबा बा थीरा बा खाला राबो शिखे रेबे खेते रेबे थाना मंदा राबा शिखो रेबे गला राबा। थैंक यू जीसस। యేసయ్యా నా జీవితాన్ని నీ చేతికి సమర్పిస్తున్నా చెప్పి ప్రార్థన చేయండి. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యేసు